సినిమాలకి రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉంది. మూవీస్ నుండి పాలిటిక్స్ లోకి వెళ్లి సక్సెస్ అయిన వాళ్ళు, రాజకీయ నేపథ్యంలో సినిమాలో రాణించిన వారు ఉన్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే దాదాపుగా అన్ని ప్రధాన పార్టీల్లోనూ సినిమా వాళ్ళున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ పొలిటికల్ కెరియర్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. స్టార్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఇమేజ్ తెచ్చుకున్నారు. రాజు ఎస్వీసీ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు అనే బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ కింగ్ మేకర్ గా ఎదిగారు. నిర్మాతగా ప్రస్తుతం శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ గేమ్ చేంజర్ చేస్తున్నారు. నిర్మాతగా ఆయన 50వ సినిమా ఇది. ఇక వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఈ మూవీ రాబోతోంది. ఓవైపు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా, మరోవైపు డిస్ట్రిబ్యూటర్గా కంటిన్యూ అవుతున్న దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ బజ్ ఏంటంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దిల్ రాజుని రంగంలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట. గతంలోనే ఆయన్ని ఎన్నికల్లోకి తీసుకురావాలని అనుకున్నప్పటికీ కూడా రాజు ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారట. అయితే ఇప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండటంతో నిజామాబాద్ లోక్సభ టికెట్ను కేటాయించాలని హస్తం పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల వారి నుంచి సమాచారం అందుతోంది. కాగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి కూడా నిజామాబాద్ లోక్సభ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.